Hi everyone, this is Sunil Samudrala from Ira Academy, Warangal. So in this video, I am going to give full clarity on list of subjects for the Department of Mechanical Engineering and what is the TS Ecet syllabus and what is the AP Ecet syllabus. First, manaku adi clarity kavali. Okay, so see guys, list of subjects for the Department of Mechanical Engineering students. Total we have 15 subjects. ఫస్ట్ సబ్జెక్ట్ నేను ఇక్కడ షార్ట్ కట్లో రాశాను, బట్ డీటెయిల్గా చెప్తున్నాను, ఒకసారి వినండి. వర్క్షాప్ టెక్నాలజీ, డబ్ల్యూటీ మీన్స్ వర్క్షాప్ టెక్నాలజీ, పీటీ ప్రొడక్షన్ టెక్నాలజీ, ఎంఎస్ మెటీరియల్ సైన్స్, దీన్ని కొన్నిసార్లు మీరు ఇంజనీరింగ్ మెటీరియల్స్ అని కూడా అనొచ్చు. దెన్ థర్మోడైనమిక్స్ స్టడీ, హీట్ పవర్ ఇంజనీరింగ్, రిఫ్రిజరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్, ఎనర్జీ సోర్సెస్ అండ్ పవర్ ప్లాంట్ ఇంజనీరింగ్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్, engineering mechanics, strength of materials, design of machine members, computer aided design and manufacturing, production drawing and machine drawing, industrial management engineering, fluid mechanics and hydraulic machinery. Total list of subjects are 15 for the Department of Mechanical Engineering. Okay guys, ఇది క్లియర్ కదా? ఇప్పుడు మనం ఇయర్ 2023 మాత్రమే కంపేర్ చేస్తున్నాం. టిఎస్ ఈసెట్ 2023 అండ్ ఏపీ ఈసెట్ 23లో ఈ లిస్ట్ ఆఫ్ సబ్జెక్ట్స్ని ఎలా డివైడ్ చేశారో చూడండి. మనం ఏపీ తీసుకున్నా, టిఎస్ తీసుకున్నా, ఏ సిలబస్ తీసుకున్నా మన లిస్ట్ ఆఫ్ సబ్జెక్ట్స్ నుంచి మాత్రమే డివైడ్ చేస్తారు. అది ఎలా డివైడ్ చేస్తారో ఒకసారి చూడండి. సో టిఎస్ ఈసెట్ 2023లో టోటల్ లిస్ట్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఆర్ 11. ఏపీ ఈసెట్ 2023లో లిస్ట్ ఆఫ్ సబ్జెక్ట్స్ 10. ఇక్కడ 10 ఉన్నాయి కదా ఏపీలో, ఇక్కడ 15 సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా, 5 సబ్జెక్ట్స్ తగ్గించారేమో అని అనుకోవద్దు. ఇక్కడ మిక్స్ చేస్తారు సబ్జెక్ట్స్ని, అవేంటో మీకు చెప్తాను. ఫస్ట్ టిఎస్ ఈసెట్లోకి వస్తే ఫస్ట్ సబ్జెక్ట్ వర్క్షాప్ టెక్నాలజీ, సెకండ్ ప్రొడక్షన్ టెక్నాలజీ, ఇంజనీరింగ్ మెటీరియల్స్, ఎఫ్ఎంహెచ్ఎం. ఇక్కడ సాలిడ్ మెకానిక్స్, SM means solid mechanics. It is a combination of engineering mechanics and strength of materials. 50% of engineering mechanics. మీ సెమిస్టర్లో ఉన్న ఇంజనీరింగ్ మెకానిక్స్ని 50% మాత్రమే కన్సిడర్ చేస్తాడు. అండ్ మీకు మళ్ళీ స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ ఉంది కదా, అందులో 50% కన్సిడర్ చేస్తారు. సో ఇంజనీరింగ్ మెకానిక్స్ 50% ప్లస్ స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ 50%. టోటల్ 100% ఈజ్ యువర్ ఈసెట్ సాలిడ్ మెకానిక్స్ సిలబస్. నెక్స్ట్ డిజైన్ ఆఫ్ మెషిన్ ఎలిమెంట్స్, థర్మోడైనమిక్స్, heat power engineering, CAD CAM, production drawing, machine drawing and industrial management. బట్ ఇక్కడికి రండి. ఏపీ ఈసెట్ సిలబస్ చూస్తే ఫస్ట్ చాప్టర్ వర్క్షాప్ టెక్నాలజీ అండ్ ప్రొడక్షన్ డ్రాయింగ్, మెషిన్ డ్రాయింగ్. అంటే ఇందులో 2 సబ్జెక్ట్స్ వర్క్షాప్ టెక్నాలజీ అండ్ డ్రాయింగ్ని యాడ్ చేశాడు. 2 సబ్జెక్ట్స్ని ఒకే యూనిట్గా యాడ్ చేశాడు. దెన్ ప్రొడక్షన్ టెక్నాలజీ, CAD అండ్ CAM 2 సపరేట్ సబ్జెక్ట్స్ని ఒక సింగిల్ యూనిట్గా కన్సిడర్ చేశాడు. దెన్ సాలిడ్ మెకానిక్స్ అండ్ ఇంజనీరింగ్ మెటీరియల్స్. మళ్ళీ సాలిడ్ మెకానిక్స్ అంటే సేమ్ ఇంజనీరింగ్ మెకానిక్స్ ప్లస్ స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ అండ్ ఇంజనీరింగ్ మెటీరియల్స్, ఇవి 3 కలిపి ఒక యూనిట్. దెన్ డిజైన్ ఆఫ్ మెషిన్ ఎలిమెంట్స్ అండ్ థియరీ ఆఫ్ మెషిన్స్ 2 సబ్జెక్ట్స్, 2 కలిపి ఒకటి. దెన్ ఫ్లూయిడ్ మెకానిక్స్ సపరేట్, ఇందులో అయినా టిఎస్లో అయినా ఏపీలో అయినా. థర్మోడైనమిక్స్ ఇక్కడ చూడండి, థర్మోడైనమిక్స్ ప్లస్ హెచ్పిఈ, ఇక్కడ 1 అని రాశాను. దాని మీనింగ్ ఏంటంటే టోటల్ హీట్ పవర్ ఇంజనీరింగ్లో 6 సబ్జెక్ట్స్ ఉంటాయి. థర్మోడైనమిక్స్ ప్లస్ హీట్ పవర్ ఇంజనీరింగ్లో ఉన్న ఒక చాప్టర్ మాత్రమే తీసుకుంటాడు. అది ఫస్ట్ చాప్టర్, ఎయిర్ కంప్రెసర్స్, గ్యాస్ టర్బైన్స్ అండ్ జెట్ ప్రపోజల్స్ అని. ఇంకా రిమైనింగ్ 5 యూనిట్స్ ఉంటాయి కదా, ఆ 5 యూనిట్స్ని సపరేట్గా మళ్ళీ యూనిట్స్లో మెన్షన్ చేస్తాడు. అక్కడ హీట్ పవర్ ఇంజనీరింగ్ అని రాయడు, బట్ 5 సబ్జెక్ట్స్ నేమ్స్ మెన్షన్ చేస్తాడు. అది మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. నెక్స్ట్ ఇండస్ట్రియల్ మేనేజ్మెంట్ సబ్జెక్ట్, ఎనర్జీ సోర్సెస్, పవర్ ప్లాంట్ ఇంజనీరింగ్, R&D సబ్జెక్ట్స్. టోటల్ లిస్ట్ ఆఫ్ సబ్జెక్ట్స్ 15, ఇన్ ఈసెట్ 11 అండ్ ఇన్ టిఎస్ 10. ఇక్కడ నెంబర్ మాత్రమే చేంజ్ అయింది, బట్ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఇవే ఇక్కడ లిస్ట్ ఆఫ్ సబ్జెక్ట్స్ మాత్రమే ఇక్కడ షిఫ్ట్ అవుతూ ఉంటాయి, చేంజ్ అవుతూ ఉంటాయి. ఇందులో కొన్ని కవర్ అవుతాయి, ఇందులో కొన్ని కవర్ అవ్వవు, కొన్ని కవర్ అవుతాయి, కొన్ని కవర్ అవ్వవు. బట్ ఇక్కడ ఉంది లిస్ట్ ఆఫ్ సబ్జెక్ట్స్లో మేజర్గా ఇక్కడ మనం మెన్షన్ చేసిన సబ్జెక్ట్స్ నేను ఏం మెన్షన్ చేశానంటే డిపార్ట్మెంట్ ఆఫ్ మెకానికల్ ఇంజనీరింగ్ అని మెన్షన్ చేశాను. ఈ సబ్జెక్ట్స్ మనం బోర్డు మీద రాసిన ఈ లిస్ట్ ఆఫ్ సబ్జెక్ట్స్ డిఎంఈ మీకు 90% ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కి వెళ్ళినా కూడా ఈ 15 సబ్జెక్ట్స్ మనకు మేజర్ సబ్జెక్ట్స్ అన్నమాట.
ఇంకా కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి లైక్ హీట్ ట్రాన్స్ఫర్, ఫైనైట్ ఎలిమెంట్ మెథడ్స్ అని. సో అవి ఏంటంటే బీటెక్లోకి వెళ్తే మనం వాటిని ఎలెక్టివ్స్గా, ఓపెన్ ఎలెక్టివ్స్గా, మ్యాండేటరీ సబ్జెక్ట్స్గా కన్సిడర్ చేసి తీసుకుంటాం. సో బట్ మీ పాయింట్ ఆఫ్ వరకు అప్ టు SSC-JE అండ్ ఈసెట్ వరకు ఈ లిస్ట్ ఆఫ్ సబ్జెక్ట్స్ మనకు ఎనఫ్, 99% ఎనఫ్. ఓకే, ఇప్పుడు ఈ సబ్జెక్ట్ R&DS సబ్జెక్ట్ ఉంది, ఎనర్జీ సోర్సెస్ అండ్ పవర్ ప్లాంట్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్ ఉంది, ఆటోమొబైల్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్ ఉంది, దెన్ నెక్స్ట్ CAD CAM అనే సబ్జెక్ట్ ఉంది. మేజర్గా గైస్ R&DS, ESPP, AE అండ్ CAD CAM. బిఫోర్ 2022 ఈసెట్ బిఫోర్ 2022 ఈ సబ్జెక్ట్స్ ఉండేవి. R&DS, ఎనర్జీ సోర్సెస్, పవర్ ప్లాంట్ ఇంజనీరింగ్, ఈ 2 సబ్జెక్ట్స్ ఉండేవి. R&DS, ESPP. బట్ అక్కడ CAD CAM, ప్రొడక్షన్ డ్రాయింగ్, మెషిన్ డ్రాయింగ్ని మేజర్ వెయిటేజ్తో కంపేర్ చేసేవాళ్ళు కాదు. బట్ ఆఫ్టర్ ఈసెట్ 2022 R&DS సబ్జెక్ట్ ESPP సబ్జెక్ట్ని నెగ్లెక్ట్ చేస్తూ CAD CAM అండ్ ప్రొడక్షన్ డ్రాయింగ్, మెషిన్ డ్రాయింగ్ని మేజర్ చాప్టర్స్గా ఇంక్లూడ్ చేశారు. బట్ ఏపీ సిలబస్లో మాత్రం ఎప్పటికీ కామన్గా R&DS, ESPP, CAD CAM, ప్రొడక్షన్ డ్రాయింగ్, మెషిన్ డ్రాయింగ్ ఇప్పుడు కంటిన్యూ అవుతూనే వచ్చింది. బట్ వాళ్ళు డిస్కంటిన్యూ చేసింది ఒక సబ్జెక్ట్, అది ఆటోమొబైల్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్. ఇందులో ఏపీలో మాత్రమే. మన టీఎస్లో ఆటోమొబైల్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్ చాలా సంవత్సరాల క్రితం, ఆల్మోస్ట్ 2020, బిఫోర్ 2020 నుంచి మనకు ఆటోమొబైల్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్ టీఎస్లో లేదు. బట్ ఏపీకి వస్తే మాత్రం ఒక 2-3 టైమ్స్ మాత్రమే దాన్ని నెగ్లెక్ట్ చేయడం జరిగింది. సో ఇక్కడ మీరు క్లారిటీ తెచ్చుకోవాల్సింది ఏంటంటే R&DS, ESPP సబ్జెక్ట్ తీసేస్తే CAD CAM, ప్రొడక్షన్ డ్రాయింగ్ సబ్జెక్ట్స్ సపరేట్గా ఇంక్లూడ్ అవుతాయి. ఒకవేళ R&DS, ESPPని తీసుకుంటే CAD CAM అండ్ ప్రొడక్షన్ డ్రాయింగ్, మెషిన్ డ్రాయింగ్ని నెగ్లెక్ట్ చేస్తారు. వీటితో మాత్రమే మన టీఎస్ సిలబస్ అనేది ఫ్రేమ్ అవుతూ ఉంటుంది ఎక్కువగా. ఓకే, సో ఫైనల్ గైస్, టోటల్ లిస్ట్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఆర్ 15. In TS I am given list of subject, in AP I am given list of subjects. మేజర్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ నెంబర్ కాదు ఇంపార్టెంట్, ఇందులో ఉన్న సబ్జెక్ట్స్ని ఎలా ఫ్రేమ్ చేశాడో చూడండి, అది అబ్జర్వ్ చేయండి. అంటే ఇలా సాలిడ్ మెకానిక్స్ అంటే ఇంజనీరింగ్ మెకానిక్స్ ఉంది, స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ ఉంది. ఇక్కడికి రండి, మీకు ఫస్ట్ చాప్టర్ యూనిట్ 1, ఏపీలో యూనిట్ 1 అని మెన్షన్ చేస్తే ఇట్ ఈస్ అ కాంబినేషన్ ఆఫ్ వర్క్షాప్ టెక్నాలజీ, ప్రొడక్షన్ డ్రాయింగ్, మెషిన్ డ్రాయింగ్. అలా మీరు డిఫరెన్స్ క్లియర్గా అర్థం చేసుకోండి. సో ఇది లిస్ట్ ఆఫ్ సబ్జెక్ట్స్, టీఎస్ సిలబస్ అండ్ ఏపీ సిలబస్. ఇన్ ద నెక్స్ట్ సెషన్ ఐఎమ్ గోయింగ్ టు గివ్ స్ట్రాటజీ, ప్రిపరేషన్ స్ట్రాటజీ. చాలామంది డిప్లొమా పిల్లలు ఏంటంటే ఈసెట్ కోచింగ్ జాయిన్ అవ్వగానే ఏ సబ్జెక్ట్ని ఎలా స్టార్ట్ చేయాలి, ప్రిపరేషన్ ఏ సబ్జెక్ట్ని ఫస్ట్ స్టార్ట్ చేయాలి, ఆ సబ్జెక్ట్ స్టార్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ సబ్జెక్ట్ ఏం స్టార్ట్ చేయాలి అనే డౌట్ చాలా మందిలో ఉంటుంది. అది మనం నెక్స్ట్ సెషన్లో క్లియర్ చేస్తాం. ఓకే.